హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అనంతపురం జిల్లా గుత్తి గ్రామంలో ఉన్నామండి. గుత్తి కోట దగ్గర. ఈ కోట ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఓకే గైస్. ఇప్పుడైతే మనం కోట దగ్గరికి వెళ్తున్నాం. ఈ కోట వచ్చేసి మనకు దేశంలోనే రెండవ అతిపెద్ద కోట అండి. ఈ కోటలో మెయిన్గా ఏంటంటే 101 బావులు, 28 బురుజులు, 14 ముఖద్వారాలు ఉంటాయండి. ఇక్కడ వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న సమాధులు బ్రిటిష్ వారు అండి. ఇప్పుడైతే మనకు మెయిన్ కోట గోడలు అనేటివి ఇక్కడ నుంచే మొదలైనవి. ఇక లోపలికి వెళ్తే ఎక్కడెక్కడ ఏ ముఖద్వారాలు ఉన్నాయో వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ఫస్ట్ ముఖద్వారం అయితే వచ్చేసింది. ఇలానే లోపలికి వెళ్ళాలనుకుంటాను. ఈ కోట గురించి తెలుసుకోవాలంటే ఈ కోటను ఫస్ట్ కట్టించింది చాళుక్యులు. చాళుక్యుల తర్వాత విజయనగర రాజులు చాలా డెవలప్ చేశారండి ఈ కోటను. ఫైనల్గా వచ్చేసి ఈ కోటను లాస్ట్లో బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగిందండి. ఇప్పుడైతే మనం కోట దగ్గరకు వచ్చేసాం. గైస్, ఈ కోట పేరు వచ్చేసి గుర్రపుశాల ప్లస్ సైనిక శిబిరం అని పిలుస్తారండి. రాజులు వచ్చేసి గుర్రపుశాలలా వాడారు, అలాగే బ్రిటిష్ వారు సైనిక శిబిరంలా వాడారండి ఈ కోటను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోటను మొత్తం ఇటుకలతోనే కట్టారండి. ఇక్కడ రాజుల కాలంలో గుర్రాలను ఇక్కడ కట్టేసేవారండి. గుర్రపుశాల అండి ఇది. ఇక్కడైతే మనకు ఫస్ట్గా బావి వచ్చిందండి. ఈ బావి పేరు వచ్చేసి దీపాల బావి అంటారండి. ఇక్కడ మనకు ఇంత కొండలో కూడా ఇక్కడ వాటర్ ఉన్నాయండి. గైస్, ఇక్కడైతే మనకు రెండవ ముఖద్వారం కనిపిస్తుంది కదా, ఇలానే లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం దారైతే రాళ్ళతో పెరిచారండి వరుసగా. ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఇంకొక ముఖద్వారం వచ్చిందండి. ఈ ముఖద్వారం స్తంభాలతోని కట్టారండి. చూస్తున్నాం కదా, ఇక్కడున్న కోటలు కానీ ముఖద్వారాలు కానీ బావులు కానీ అన్ని శిథిలావస్థానికి చేరుకున్నాయండి. ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి రాజుల కాలంలో ఇక్కడ సైనికులు ఉండేవారండి. ఈ కోట మీద ఎవరైనా దాడి చేయడానికి కానీ ఎవరైనా వచ్చే ఇక్కడ నుంచి చూసి రక్షణ కల్పించేవారండి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఆ కొండ మీదకి వెళ్దాం. అక్కడైతే ఇంకా చాలా కోటలు ఉన్నాయండి. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండ వచ్చేసి చాలా శిథిలావస్థానికి చేరుకుంటుంది. ఎప్పుడు పడిపోతుందో కానీ తెలియదు మనకు. గైస్, అక్కడ కనిపిస్తుంది కదా మనకు చాలా లాంగ్లో, ఆ గోడ వచ్చేసి కోట గోడలండి. ఆ కోట గోడలు అలా 16 కిలోమీటర్ల దూరం నుండి ఉన్నాయండి. చాలా అంటే చాలా పెద్ద కోట అండి ఇది. 16 కిలోమీటర్లు అంటే తెలుసుగా ఎంత వెడల్పున ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గైస్, ఇక్కడ వచ్చేసి రంధ్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ కొందరు సైనికులు ఉండేవారండి. ఈ కోటను ఇక్కడ నుంచి కొందరు సైనికులు రక్షించేవారండి.
గైస్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక ముఖద్వారం వచ్చిందండి. ఎంత దూరం ఉందో ఇలా ఈ ముఖద్వారాలు వచ్చేసి చాలా శీతలావస్థానికి చేరుకున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ వెళ్ళడానికి కానీ సరిగ్గా దారి లేదండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గైస్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్గా బురుజు కనిపిస్తుంది కదా, ఇంకా ఇలా చాలా బురుజులు ఉంటాయండి. గాయస్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక ముఖద్వారం వచ్చిందండి. ఫస్ట్ ముఖద్వారం సెకండ్ ముఖద్వారం కన్నా ఈ థర్డ్ ముఖద్వారమే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇంకా ఇక్కడ కొద్ది కూడా చెక్కు చెదరలేదండి ఈ ముఖద్వారం. గైస్ ఇక్కడ కనిపిస్తున్న గోడ వచ్చేసి ఈ కోట చుట్టూరా ఉంటుందండి. 16 కిలోమీటర్ల వెడల్పున ఉంటుందండి ఈ గోడ. గైస్ ఇప్పుడైతే మనం 4th ముఖద్వారం దగ్గర వెళ్తున్నామండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ముఖద్వారం మొత్తం శీతలావస్థానికి చేరుకుంది. అంటే మొత్తం కూడా ఇక్కడ కింద పడిపోయిందండి. గైస్ ఇక్కడ నుంచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ లొకేషన్. అక్కడ కనిపిస్తున్న హైవే వచ్చి నేషనల్ హైవే అండి. హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే అండి మనకు అక్కడ కనిపిస్తున్న హైవే. ఈ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. గైస్ మనమైతే ఇంకా అక్కడికి వెళ్ళాలండి, కోట దగ్గరకు. గైస్ ఇక్కడైతే మనకు ఇంకొక బావి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఇంకా చాలా పైకి వెళ్ళాలండి. గైస్ ఇక్కడ కనిపిస్తున్న ముఖద్వారం వచ్చేసి ఈ కోటలో ఈ ముఖద్వారమే లాస్ట్ అండి. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. గైస్ అక్కడ కనిపిస్తున్న బావి వచ్చేసి ఈ కోట మొత్తానికి అదే పెద్ద బావి అండి. ఇక్కడ పెద్ద బావి అని పిలుస్తారు ఆ బావి పేరు. గైస్ మనకైతే అక్కడ ఇంకొక కోట కనిపిస్తుంది కదా, అందులోకి అయితే వెళ్దామండి. గైస్ ఈ కోట మొత్తం చీకటే ఉంటుందండి. ఈ కోటను చీకటి కోట అని పిలుస్తారండి. ఇక్కడ ఈ కోట మొత్తం చీకటే ఉంటుంది. గైస్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా డిజైన్, ఆ డిజైన్ అప్పటి కాలంలోనే ఎలా వేశారో చూడండి. గుత్తి కోట అండి ఇది. అనంతపురం నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ కోటకి రావాలంటే మీరు. గైస్ ఈ కోట మొత్తం చీకటే ఉంటుందండి. ఇక్కడ నుంచి తొందరగా రిటర్న్ వెళ్ళిపోవాలి. గైస్ ఇందాక చూసింది ఆ కోట అండి. మనం ఇక్కడ నుంచి అయితే ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. గాయస్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక బావి కనిపిస్తుందండి. ఇలా ఇంకా ఎన్ని బావులు ఉన్నాయో చూద్దాం. గాయస్ ఇక్కడ నుంచి అయితే ఇంకా పైకి వెళ్ళిపోవాలి.
హే గైస్, ఇలా ఇంకా ఎంత దూరం వెళ్ళాలో నాకు. గైస్ ఇక్కడైతే మనకు చాలా లోతైన బావి కనిపిస్తుందండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హే గైస్, ఫైనల్గా వచ్చేసి ఇదే లాస్ట్ బ్రిడ్జ్ అండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూద్దాం ఏముందో. గైస్ ఇప్పుడైతే మనం ఫైనల్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. హే గైస్, మనమైతే ఇప్పుడు ఫైనల్గా గుత్తికోట అవుట్పుట్లో ఉన్నామండి. ఇదే అండి ఇక్కడ లాస్ట్. గైస్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. గైస్ అక్కడ వచ్చేసి కోట గోడలు మొత్తం ఎలా కనిపిస్తున్నాయో చూడండి. గైస్ ఇక్కడికి చేరుకునేందుకు మనకు 1 అవర్ అయితే పట్టిందండి. ఇక్కడ నుంచి చూసేందుకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వ్యూ. ఓకే గైస్, ఈ వ్యూ చూడాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.